రాష్ట్రంలో చేనేత రంగం బలోపేతం కోసం అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 60 కోట్ల రూపాయలతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి బలోపేతం చేయడానికి గల అవకాశాలపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వస్తువులకు బ్రాండింగ్ చేయించడం, చేనేత కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దూరులో చేపట్టిన యూనిట్ ద్వారా దాదాపు 2000 మందికి ఉపాధి లభిస్తుందని జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అన్నారు. ఏటా 270 కోట్ల రూపాయల విలువైన దుస్తులు ఎగుమతులు చేయడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆమె తెలియజేశారు. తయారైన చేనేత వస్త్రాలకు అదనపు విలువ జోడించి మార్కెట్లో డిమాండ్ పెరిగేలా ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం సహా సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్ పద్ధతులపై కూడా అధ్యయనం చేయాలని తుమ్మల అధికారులకు సూచించారు.